ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మనం చాలా సార్లు అనుకున్నాం కదా, వైరల్ కావాలంటే అస్తమానం మనమే నోరు విప్పి మాట్లాడాల్సిన పని లేదు. కొన్నిసార్లు మన గురించి ఎవరో ఎక్కడో మాట్లాడిన మాటలు కూడా వైరల్ అవుతూ ఉంటాయని, కొన్నిసార్లు మనమే మాట్లాడిన పాత విషయాలను ప్రస్తావించినా చాలు అలా వైరల్ అవుతూ ఉంటాయంతే. ఇప్పుడు త్రిష గురించి మరెవరో మాట్లాడినట్టు, పాత విషయాలతో శ్రీలీల ట్రెండ్ అవుతున్నట్టు. చుట్టూ ఎన్ని విషయాలున్నా సరే, లెర్నింగ్, అన్లెర్నింగ్, రీలెర్నింగ్, ఈ 3 విషయాల మీద మనకు క్లారిటీ ఉంటే చాలు ఎంతటి క్లమ్జీనెస్ నైనా దారిలో పెట్టేచ్చు అంటున్నారు శ్రీలీల. తాను మెడిసిన్ ని, సినిమాలని అలాగే బ్యాలెన్స్ చేశానంటున్నారు. సడన్ గా వచ్చిన ఫేమ్ ని హ్యాండిల్ చేయడంలోనూ తానొక పద్ధతిని అనుసరించాను అంటున్నారు మిస్ లీలా. విల్ పవర్, పేషెన్స్ ఉన్నప్పుడు మనకి సాధ్యం కానివంటూ ఏవీ లేవంటారు ఈ బ్యూటీ. మైండ్ స్విచ్ ఆన్ అండ్ స్విచ్ ఆఫ్ చేసుకోగలిగిన వారికి ఎప్పుడూ ఇబ్బంది ఉండదు అంటున్నారు. తాను గోత్రూ అయిన విషయాలని శ్రీలీల చెప్తుంటే ఆసక్తిగా షేర్ చేసుకుంటున్నారు నార్త్ ఆడియన్స్. నార్త్ లో శ్రీలీల ఎంత వైరల్ అవుతున్నారో ఇప్పుడు సౌత్ లో త్రిష గురించి ఆర్జే బాలాజీ చెప్పిన న్యూస్ కూడా సేమ్ టు సేమ్ వైరల్ అవుతోంది. తాను గతంలో త్రిషతో ఒక సినిమా చేయాలనుకున్నానని, అప్పుడు కుదరలేదని, ఇప్పుడు కరుప్పు స్క్రిప్ట్ చెప్పగానే ఓకే చేశారంటున్నారు ఆర్జే బాలాజీ. సూర్య త్రిష కాంబినేషన్ కున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ సినిమా అనౌన్స్మెంట్ టైంలోనే అర్థమైందని చెప్పారు కెప్టెన్. ఈ ఏడాది ఇప్పటికే విశ్వంభరాతో పలకరించాల్సింది త్రిష, కానీ 2026 ని కరుప్పుతో బోణీ కొట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ మూవీలో జస్ట్ సూర్య అండ్ త్రిష కాంబో మాత్రమే కాదు, త్రిష క్యారెక్టర్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుందన్నది మేకర్స్ పదే పదే చెప్తున్న మాట.